నమస్తే తెలుగు ప్రజలకు. బాలచందర్తో బాత్కా అని కార్యక్రమంలో పాల్గొంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గండ్రకోట సుధీర్ గారు మరియు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు భాస్కర్ గారు. నమస్కారం అండి. నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి సుధీర్ గారు. ముఖ్యమంత్రి అనేది ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తన వ్యవహారం కరెక్ట్ గా చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి మీద ఉంటది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారంటే ఆయన వ్యవసాయ క్షేత్రం అది చూసుకుంటూ కూడా రాష్ట్రాన్ని పాలించిండు అక్కడి నుంచి. అది అందరూ తెలంగాణ ప్రజలందరూ చూసిందే, మనందరికి తెలిసిందే. ఆయన ఒక రైతుగానే ఒక రైతు ముఖ్యమంత్రి. ఆయన ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎవరు ఉండరో దానికి రూపమే కేసీఆర్ గారు. దానికి ఫామ్ హౌస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకున్నాయి కదా ఫామ్ హౌస్, మీరు ఫామ్ హౌస్ లలో పోయి ఎంజాయ్ చేయడానికి పోతున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చేసి ఫామ్ హౌస్ లకు వెళ్ళేది వ్యవసాయం చూడడం కోసం. ఎట్లా జరుగుతుంది స్వయంగా వ్యవసాయం చేస్తూ రైతుల బాధలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద దృష్టి సారించి ఆ విధంగానే వ్యవహారం చేసిండు. గత 10 సంవత్సరాలు కూడా అది మన అందరం చూసిందే. అప్పుడు రైతులు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు. 2014 కంటే ముందు తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏంది, వ్యవసాయ పరిస్థితి ఏంది అనేది మనం కూడా ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి. రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ 2014 ముందు మన దగ్గర రెండో పంట వండడం చాలా తక్కువ. చాలా ఏరియాలలో యాసింగ్ పంట వండడం, దాని మీద ఎంతమందికి చాలా రైతులకు తెలిసి ఉంటది దీని మీద. ఇప్పుడు వచ్చేసి ఇట్లా 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక సంజీవని లాంటిది. వీళ్ళు దీన్ని కావాలని ఏదో రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారి మీద బురద జల్లాలని ఏదో చేయాలని చెప్పి చేస్తాను తప్ప, కాళేశ్వరం కట్టినాకనే తెలంగాణలో గ్రౌండ్ వాటర్ పెరిగింది. అది అందరూ మనకు తెలిసిందే. మనం ఒకప్పుడు తెలంగాణలో బోర్లు వేసుకోవాలంటే 500 ఫీట్లు 1000 ఫీట్లు వేసిన వాళ్ళు కూడా పడని సందర్భాలు ఉన్నాయి. అదే ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులలో 100 ఫీట్లలో పడుతున్నాయి, 50 ఫీట్లలో కూడా పడుతున్నాయి, 200 ఫీట్లలో పడుతున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించే సాక్ష్యాలు ఇవి. ఏదో ఎప్పుడన్నో మసిగూసి మారేయాలని చెప్పేది కాదు కదా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని తప్పుదో పట్టేయాలని చెప్పి ఏదో జరిగింది కాళేశ్వరంలో చూపించడం అని చెప్పి చేసిన తప్ప ఏం లేదు. మనం ఇప్పుడు ఏ ప్రాంతం పైన చూసుకోండి, మీరు 2 పంటలు వండని తెలంగాణలో ఇప్పుడు 2 పంటలు వండని ప్రాంతం ఎక్కడైనా ఉందా? 2014 కంటే ముందు చూడండి, ఇప్పుడు చూడండి. రైతులకు ఎవరు చేశారు? అందరికి రైతులను అడిగినా తెలుస్తుంది కదా ఈయాడి పరిస్థితి ఎట్లున్నది, ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లున్నది. రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తి కాలేదు, ఎక్కడిది అక్కడే ఉన్నది. సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఏదో టైం పొద్దు గడుపుతాను తప్ప ఏం లేదు. ఇలా పరిపాలన మీద వీళ్ళకి పట్టు లేదు, శాంతి భద్రతలకు లేదు. దీన్ని పట్టుకొని ఈయన ఇంకోరిని కామెంట్ చేసే స్థాయికి కాదు, కేసీఆర్ ను కామెంట్ చేసే స్థాయి రేవంత్ రెడ్డి గారికి లేదు. అది మాట్లాడకూడదు. అట్లా ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఎక్కడున్నా పరిపాలన ఎట్లా ఉన్నది అనే దాని మీదనే దృష్టి పెట్టి మాట్లాడాలి తప్ప ఇవన్నీ వక్రీకరణలు వీళ్ళు ఏదో వీళ్ళ విధానాలను డైవర్ట్ చేయడానికి అంతే తప్ప వీళ్ళు చేసేది ఏముండదు. అన్న భాస్కర్ అన్న మీరు చెప్పండి. అందరికి నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 10 సంవత్సరంలో అధికారంలో ఉండి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడా కాలేదా అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా తెలుసు. ఆయన గత 10 సంవత్సరాలలో బ్రదర్ ఇప్పుడు చెప్పారు సుధీర్ గారు నాకు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల ఆయన ముఖ్యమంత్రి కాలంలో రైతు బంధు రైతు భరోసా పంటలకు పెట్టుబడి సాయం కింద కొన్ని 100 ఎకరాలకు అడ్డదోలుగా వాళ్ళ కుటుంబాలకు దారదత్తం చేశారు. దానికో నిబద్ధత ఏమీ కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 5 ఎకరాల 10 ఎకరాల వరకు డిక్లేర్ చేసి సాగు చేసే వారికే ఇయ్యాలనే ఉద్దేశంతో
దాన్ని సమీక్ష ద్వారా తుది నిర్ణయం తీసుకొని పంట పెట్టే రైతులకే ఇవ్వాలని వారు ఆలోచిస్తున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అంత దోపిడీ అరాచకం తప్ప ఏం లేదు. ఆయన కనీసం ఒకవేళ మంత్రులకు సహచర ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన ఫామ్ హౌస్ కే పరితమై ఎవరిని కూడా దగ్గర పరిస్థితి మనం యావత్ తెలంగాణ ప్రజలు అందరూ గమనించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఒక చర్చ నడుస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారము వాళ్ళు ఫ్రాడ్ చేశారనే దాని మీద కూడా ఒక నివేదిక ఉంది. అదేదో మనం ఏదో చర్చలు చెప్పుకుంటే సరిపోదు. దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ వచ్చి నిజ నిర్ధారాలు కూడా మరికొన్ని రోజుల్లో కూడా మనకు తెలుస్తాయి. కుటుంబ పాలన అంటే వాళ్ళ కుటుంబమే తెలంగాణకు సంబంధించింది. వాళ్ళు ఏం భాగవతం చేశారు, ఏం చేశారు అనేది యావత్ ప్రపంచానికి తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా మోసం చేసి వాళ్ళ నిజాం ఒక ప్రగతి భవన్ పోవాలన్నా, ఒక సెక్రటరీగా పోవాలన్నా, ఇప్పుడు ప్రజాభవన్ చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సామాన్యుడు పోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి దానికి ఒక సెక్రటరీ పోవాలంటే ఒక సామాన్యుడు పోవచ్చు. కానీ అప్పుడు కేసీఆర్ పాలన ఎవరు పోయారండి? ఎవరైనా పోయిరా? కేసీఆర్ కలవాలంటే ఎమ్మెల్యే మంత్రులకి అప్పుడు ఛాన్స్ లేదు కదా ఆయన కలవాలంటే. ఇప్పుడు సెక్రటరీకి పోయేలా ఏమన్నా వర్క్ పని చేయించుకోవాలన్నా కానీ అప్పుడంతా లేకుండే. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి. దాని మీద ఏదున్నా రేవంత్ రెడ్డి గారి మీద అనవసరంగా రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రసంగంలో చెప్పాను, నేను ఫామ్ హౌస్ కు సంబంధం లేదు, నేను ఫామ్ హౌస్ వాస్తవం. ఆయన ఫామ్ హౌస్ కు సంబంధం లేదు. ఫామ్ హౌస్ కు సంబంధించిన వ్యక్తే కేసీఆర్. ఆ ఫామ్ హౌస్ విడిచిపెట్టేప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వచ్చిండా? ప్రజల్లోకి వచ్చింది ఎప్పుడన్నా? అదే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాని మీద విశ్లేషించి నిన్న హైదరాబాద్ లో వినాయక నిమజ్జన దానికి సంబంధించి కూడా డైరెక్టర్ ఆయన దగ్గర ఉండి పర్యవేక్షణ చేశాడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాని మీద జీర్ణించుకోలేక ఆయన మీద అవాకులు చెవాకులు చేస్తున్నారు తప్పితే యావత్ ఇవాళ తెలంగాణ మొత్తం ఇవాళ ఆయనకు యాక్సెప్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాలన. మీకు ఇష్టం వచ్చిన 100 ఎకరాలు 200 ఎకరాలకు ఇస్తేనేమో మంచోళ్ళు, మరి 10 ఎకరాల వరకు స్వచ్ఛమైన రైతు పంట పెట్టుకుంటే ఇస్తే ఎందుకు హర్షిస్తలేరో మాకైతే అర్థమైతలేదు. ఇంతకుముందు భాస్కర్ అన్న మాట్లాడుతూ కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడిండు అన్న. ఎవరిది కుటుంబ పాలన అనేది తెలంగాణ ప్రజలు చూస్తాను. హరీష్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు, రామన్న తెలంగాణ ఉద్యమకారుడు, కవితక్క ఉద్యమం చేసింది. వీళ్ళు ఉద్యమం నుంచి ప్రజలకి వెళ్ళి ఉండి ప్రజలలో ఓట్లు సంపాదించే అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ప్రజాపాలన ఉన్నారు తప్ప కుటుంబ పాలన అంటే ఏదో ఇప్పుడు అన్న పదవిని పెట్టుకొని కొండాల రెడ్డి అన్న, తిరుపతి రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ అమెరికాలో స్కాములు చేసి ఇవి చేసి అవి చేసి చేయలేదు కదా, దొంగ కంపెనీ పెట్టుకొని. ఇప్పుడు వీళ్ళు చేసేది కుటుంబ పాలన. ఇప్పుడు జరిగేదాన్ని కుటుంబ పాలన, దాని విధానం అంటారు. వాళ్ళు చేసేది కుటుంబ పాలన 100%. వాళ్ళు పబ్లిక్ లో పెయిన్లు ఓట్ల పబ్లిక్ లో ఎలక్ట్ అయ్యి అసెంబ్లీకి పోయి మాట్లాడి ప్రజల తరఫున కొట్లాడిన వ్యక్తులు, వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. వాళ్ళది కుటుంబ పాలన అనడు కరెక్ట్ కాదు. కాంగ్రెస్ కుటుంబ పాలన. ఒక కుటుంబం కింద నడుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ వాళ్ళ చేతిలో నడిచే పార్టీ, ఒకరి కింద నడిచే పార్టీ అది. టిఆర్ఎస్ పార్టీ అట్లా కాదు, ఉద్యమ పార్టీ. ఇది తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడు కొట్లాడే పార్టీ. ఇప్పటికి ఒకటి చెప్తున్నా, తెలంగాణ ప్రజలు దీన్ని కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలి. మొన్న పార్లమెంట్ ఎన్నికలల్లో ఒక్క సీటు కూడా రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఒక్కరు కూడా తెలంగాణకు ఫండ్ తీసుకురాలేకపోయినా, 1 రూపాయి కూడా అడగలేకపోయినారు. వీళ్ళు దేనికి సంకేతం? మనం అంటే ఒకరి కింద వీళ్ళు గులాంగిరి చేస్తాను, వాళ్ళ కిందనే బతుకుతాను అనేది ఇప్పుడు మనకు అర్థమైంది కదా. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి. మనకు ఓట్లు వేసిన ప్రజలు, తెలంగాణ ప్రజలు వాళ్ళ తరఫున కొట్లాడి తేవాలనేది వీళ్ళకు, మనకు ఎలక్ట్ అయిన ఎంపీలకు గానీ వీళ్ళకి గానీ వీళ్ళు ఉండాలి. వీళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అసలు తెలంగాణ ప్రజల మీద వీళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేది వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని చేయాలి. వీళ్ళు చేసేది కుటుంబ పాలన, కేసీఆర్ గారిది కుటుంబ పాలన కాదు. ఓకే అన్న. భాస్కర్ అన్న తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు పార్లమెంట్ లో శ్రీమతి శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పుడు ప్రధానమంత్రి, తెలంగాణ
వాళ్ళు కనుక ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మనకు ఇవ్వకపోతే ఇప్పటికి మనకు తెలంగాణ వచ్చింది కదా, ఇప్పటికి మనకు వచ్చింది కాదు. వాళ్ళు సోనియా గాంధీ కూడా నిర్ణయం తీసుకోకుండా అప్పుడు స్పీకర్ మీరా కుమార్ గారు వాళ్ళ పీరియడ్ లో తెలంగాణ రాకపోతే ఇప్పటికి తెలంగాణ రాకపోయేది అన్న. సుధీర్ అన్న ఒక మాట అంటే హరీష్ అన్న ఉద్యమకారుడు, కేటీఆర్ కవితక్క ఉద్యమకారులే, కానీ ఉద్యమకారులు తీసుకోకపోతే బాగుంటుండే కదా. పదవిని ప్రజలు ఇచ్చింది, అది నువ్వు నేను ఇచ్చింది కాదు కదా అన్న. సంబంధించిన అన్న ఒక్క నిమిషం నేను చెప్పేది నేను చెప్పేది వినాలన్న. అయితే వాళ్ళు ఇప్పుడు అన్న ఏమన్నారంటే వాళ్ళంతా ఉద్యమకారులు అన్నారు. ఆ ఉద్యమకారులకు వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఒక కుటుంబ పాలన చేసింది కదా కేసీఆర్ గారు. వాళ్ళకు ఉద్యమకారులకు పెట్టి బయట మొన్న చనిపోయిన విద్యార్థులు ఎంతో మంది తెలంగాణ కోసం చనిపోయారు కదా, అమరవీరుల కుటుంబాల కోలకన్నా ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్సీ ఏదైనా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, చట్టసభల లెవెల్కన్నా ఇయ్యలేదు, వాళ్ళ ఇంట్లోకే ఇచ్చారు కదా. కేసీఆర్, హరీష్ రావు, కవిత, ఆయన రాజ్యసభ సభ్యుడు ఆయన ఉంటాడు సంతోష్ అని, ఆయన వాళ్ళ కుటుంబం మొత్తము వాళ్ళ కుటుంబానికి ఇచ్చి తెలంగాణ అయితే కొద్దిగా దోసుకురు కదా అన్న. ఈ రోజు తెలంగాణ ఏంటైతే అంటారు, సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ మనకి ఇప్పటిదాకా వచ్చేదా. మళ్ళీ ఇంకో విషయం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలిచారు, ఏమైనా ఫండ్ తెచ్చారు అంటారు. ఈయన టీఆర్ఎస్ తోటే కదా, బీజేపీ తోటి సంబంధించే కదా, వీళ్ళంతా ములకతయ్యే కదా. ఏ ఎంపీ క్యాండిడేట్ మొత్తం ఒక మామూలు క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ పెట్టి మొత్తం జిల్లా చేసుకున్నారు. వాళ్ళు కావాలని చేసుకున్నారు అన్నది, వాళ్ళు కావాలని చేసుకొని ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా అక్కడ కేంద్రంతో రాజీ అయ్యి అది చేసారు. అది కానీ అనవసరంగా కాంగ్రెస్ మీద పథకం చేస్తారు. వాళ్ళు కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్ లో ఒక్క 0-0 మన తెలంగాణ ఎంపీ స్థానాలు ఒక్క స్థానం రాలేదు, కనీసం ఒకటన్నా రావచ్చు కదా. వాళ్ళంతా వాళ్ళు సాటుకు అన్ని బేరసారాలు జరిగినాయి, వాళ్ళు అంత డమ్మిలను పెట్టారు, అంత ఓడిపోయారు. ఇదంతా కేసీఆర్ కుటుంబం పాలనతోటే అంతం అయిపోయింది. అదన్న విషయం. ఓకే సుధీర్ అన్న ఇప్పుడు కుటుంబంలో మంత్రి పదవులు తీసుకున్నారనే వర్షం మాట్లాడండి భాస్కర్ అన్న. దాని మీద ఒకటి మాట్లాడు. ఇవాళ కాళేశ్వరం ని లాస్ట్ వరకు ఉండి కట్టించిన వ్యక్తి హరీష్ అన్న. మంత్రి పదవి ఇంట్లో కూర్చోలే అన్న, ప్రజల పక్షాన ఏం చేసింది అనేది మన కళ్ళ ముందున్న రూపం. ఇవాళ ఐటీ క్యాడర్ ఏ స్థాయిలో ఉన్నది మనకు ఇండియాలో, ప్రపంచం మన హైదరాబాద్ వైపు చూసే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రామన్న. చాలా పెట్టుబడులు తీసుకొచ్చాడు, కంపెనీ కొన్ని వేల కోట్ల పెట్టుబడు, కొన్ని వేల మందికి ఉపాధి, ఎంప్లాయ్మెంట్, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చేసిలే వాళ్ళకు మంత్రి పదవి ఇంట్లో కూసలే అన్న. తప్పు రాష్ట్రానికి తప్పుదో పట్టలేదు, రాష్ట్ర ఖజానాను పెంచిండ్లు, రాష్ట్ర విలువలను పెంచిండ్లు, మన తెలంగాణ స్థాయిని ప్రపంచ పటంలో తీసుకుపోయే స్థాయికి తీసుకుపోయారు. దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయాలన్నా. మనం సరే ఎవరం ఏ పార్టీలు ఉన్నా ఎట్లున్నా కూడా మనం ఫస్ట్ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది అనేది కనిపిస్తుంది. అదే ఇవాళ పరిస్థితి చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పటికీ 4-5 కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి. ఒకటి ఫార్మా కంపెనీ ఒకటి పోయింది, మొన్న రీసెంట్లీ ఒకటి మన గుజరాత్ కి వెళ్ళిపోయింది. 3-4 కంపెనీలు వెళ్ళిపోయినాయి, వేల కోట్ల బడులు వెనక్కిపోయినాయి. అప్పుడు రామన్న తీసుకొచ్చిన కంపెనీలే ఇవాళ వెనక్కిపోయినాయి. వాటిని కనీసం తీసుకొచ్చిన వాటిని కాపాడేగల సమర్థత కూడా లేదు, నీ నాయకత్వం ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో. వీళ్ళు కుటుంబ పాలనలు, మంత్రి పదవుల గురించి ఎందుకన్నా మాట్లాడడం? మనం మాట్లాడద్దు. మన కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి మనకు సరిపోతుంది. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంది, ఒకప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏంటిది? హైదరాబాద్ ను వేరే దేశం లాగా తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నా భాస్కర్ అన్న ఏదైనా. ఎందుకంటే అది మన ప్రాంతం అన్న, అభివృద్ధి చెంది మనోళ్ళే, అభివృద్ధి చెంది మనోళ్ళమే. దాని వల్ల ఎన్ని జరిగినాయి అనేది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎక్కడెక్కడో వచ్చి హైదరాబాద్ లో బతుకుతాను అనేది కూడా మనం చూసుకోవాలన్నా. మనం ఎంతమందికి ఉపాధి కల్పిస్తాం, జరిగిన వాటిని జరిగినాయనే చెప్పుకోవాలి. సుధీర్ అన్న చెప్పాడు, రామన్న తెలంగాణ తీసుకొని ఇట్లా కూర్చోలేదు, ఆయన ఇండస్ట్రియల్ తీసుకొచ్చింది అది అంటారు. కానీ ఇండియా తీసుకొచ్చింది వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో అమెరికా, మన వాషింగ్టన్, చికాగో అక్కడ దిగింది కదా, ఆయన సర్చింగ్లు ఉండు. ఆయన రేవంత్ అన్న గిట్లా ప్రభుత్వం
ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మా అంటే ఏముంది డిసెంబర్ కదా, అవును ఇది సెప్టెంబర్, అవును ఇంకా టైం ఉంది. ఇప్పుడు రామన్న తీసుకొచ్చిందంటే రామన్న తీసుకొచ్చిందా తీసుకోలేదు అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఒక 700,000 9,000 అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేసి అన్ని ఈ కంపెనీ ఇండస్ట్రీలకు ఎండీలతో మాట్లాడి తెలంగాణ కోసం ఎంతో కృషి చేస్తుండు. దాన్ని ఆయన నిబంధన శంకించే అవసరం ఏం లేదు. ఇప్పుడు మరియు మళ్ళా రేవంత్ రెడ్డి గారు హైడ్రా చట్టం తెచ్చి హైదరాబాద్ లో అప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పాలన ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లు కట్టి చెరువులు కట్టి ఫామ్ హౌస్లు కట్టి ఈ రోజు కాలుష్యానికి సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. దానికి ఇట్లా అందులో ఎవరున్నా ఎంత పెద్ద మనిషి ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా డైరెక్టర్ వాళ్ళకు నోటీసులు ఇచ్చి దాన్ని కూల్ చేస్తుండు. 100% కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా అంటే ఇప్పుడు 9 నెలలు 10 అవుతుంది మనకు, అంతే ఇంకా 5 సంవత్సరాలు ఉంది. వాళ్ళకి మేనిఫెస్టో వేరుంది. ఇది ప్రజాపాలన, ప్రజలకు చేరువయ్యే పాలన అందించడానికి కాదు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారు, సహచార మంత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. 15 సంవత్సరాల తెలంగాణలో చాలా మంది నష్టపోయారు. అడ్డదోలుగా ఖర్చు ఎందుకంటే ప్రాజెక్ట్ అని పెట్టి కుంగి ప్రజలు బట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది చిన్న దానికి మేనేజ్మెంట్ తీసుకొని దానికి కష్టపడవచ్చు. కానీ అట్లా కొద్దిగా అయితే ప్రాజెక్ట్ జరిగింది అనేది ఎలాగనే చెప్పిన ఈ 4 రోజుల నిజా నిర్ధారణ కమిటీ ఎప్పుడు వస్తుంది అంటారు. అది వచ్చినాక తెలుస్తుంది. దానికి రాందిగిట్లో మనం దాన్ని అవసరం లేదు. భాస్కర్ ఈ రోజున కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ గారికి అదేవిధంగా భాస్కర్ గారికి మన ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు.